హలో పిల్లలు, ఈరోజు ఉండేటువంటి ప్రత్యేక దినం ఏంటో తెలుసా అండి? ఈరోజు మన సిపి బ్రౌన్ గారి వర్ధంతి అండి. ఈరోజు డిసెంబర్ 12వ తేదీన. ఈయన ఏంటి తెలుసా? తెలుగు భాష సాహితీ సంరక్షకుడు, మనందరికీ కూడా ప్రాతస్మరణీయుడు. ఆయనే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన యొక్క వర్ధంతి అన్నమాట ఈరోజు. పదవీ విరమణ తర్వాత ఆయన ఏం చేశారంటే 1884 సంవత్సరంలో డిసెంబర్ 12న ఇంగ్లాండ్లో తన స్వగృహంలోనే అతను అవివాహితుడని, పెళ్లి కూడా చేసుకోలేదండి, మరణించాడు. బ్రౌన్ 1798 నవంబర్ 10వ తేదీన కలకత్తాలో రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ కౌలే అనేటువంటి దంపతులకి ఆయన పుట్టడం జరిగిందనమాట. 1817లో ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగ శిక్షణ కాలంలో తెలుగుని నేర్చుకున్నారంట. అయితే తెలుగు భాషని ఎలాగైనా పునర్జీవింప చేయాలని చెప్పి దాని వైభవాన్ని చాటడం వల్ల ఆయన ఆంధ్ర భాషోద్ధారకుడుగా అందరూ ఆయన్ని గౌరవించారనమాట. అయితే ఈ బ్రౌన్ కడపకి కలెక్టర్కి సహాయకుడిగా ఉన్నారు. 1820 సంవత్సరంలో ఆగస్టులో తెలుగు నేలపైన అడుగు పెట్టేట. తర్వాత బ్రౌన్ ఏమో తెలుగు సాహిత్యాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలి అని చెప్పి కృషి చేశారు. కడపలో తన సొంత డబ్బులతోటి నివాసం ఏర్పరచుకొని 15 మంది పండితుల్ని ఆయన పోషించారంట. తాళపత్ర గ్రంథాలన్నీ రాశారు. అప్పుడు ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలన్నీ కూడా పాడైపోతూ ఉండేవి కదా, చెదలు పట్టేసి. అలాంటి తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి మన వేమన వీళ్ళు రాసినటువంటి పద్యాలు ఇవన్నీ కూడా సేకరించి వాటిని పరిశోధించి వ్యాఖ్యానాలతో ప్రచురించి తెలుగు సాహితీ సంపదని ఆయనే కాపాడారనమాట. వేమన పద్యాల్ని అసలు అంతా కూడా ఆయన రాసినవి ఎన్నో పోయాయి, అవన్నీ కూడా వెలికి తీసి ప్రచురించేశాడు. ప్రచురించిన తర్వాత 1829లో 693 పద్యాలు, 1839లో ఆయన 1164 పద్యాలు ప్రచురించాడు. 1841 సంవత్సరంలో ఆయన నలచరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించాడు. అలాగే 1844 సంవత్సరంలో వసుచరిత్రను రాశాడు. 1851లో మళ్ళీ రాసినటువంటి మనుచరిత్రను కూడా ప్రచురణ చేశాడంట. ఇలా జూలూరు అయ్యప్ప శాస్త్రి చేత ఈయన వ్యాఖ్యానాలు రాయించాడు. తర్వాత ఏం చేశారంటే 1852 సంవత్సరంలో పల్నాటి వీర చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించాడు. ఆంధ్ర మహాభారతము, శ్రీమద్ భాగవతాన్ని కూడా ఆయన ప్రచురించాడు. ఇలా తెలుగు ఇంగ్లీషు నిఘంటువు 1852 సంవత్సరంలో, ఇంగ్లీషు తెలుగు నిఘంటువు మళ్ళా 1854లో రూపొందించాడు. ఇలా ఈ నిఘంటువుని తెలుగులో ఇప్పటికీ ప్రామాణికంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇలా ఆయన కృషి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఆయన తన జీవితాన్ని, ఆయన జీతాన్ని తెలుగు భాషకి అంకితం చేసి తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్గా మార్చారని చెప్పి అందరి ప్రశంసలు ఆయన అందుకుంటున్నారంట. అంత గొప్ప ఆయన మన దేశంలో పుట్టకపోయినా భారతదేశానికి వచ్చి ఆయన మన తెలుగు భాషను ఉద్ధరించడానికి ఎన్నో సేవలు చేస్తుంటే మనమేమో మన తెలుగు భాషకి అస్సలు నేర్చుకోవట్లేదు, రాయడం రావట్లేదు, చదవడం రాయట్లేదు. మన పాఠశాలల్లోనూ వెనకబడి ఉంటున్నారు చాలామంది పిల్లలు. తెలుగుని గౌరవించట్లేదు, తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు. చెప్పండి, అలా చేయొచ్చా? ఇంకా కాబట్టి సిపి బ్రౌన్కి ఈరోజు వర్ధంతి కదా, కాబట్టి ఆయన కోసం మనం కుదిరితే పూలమాల వేద్దాం ఈరోజు. ఓకేనా?